రక్షించబడుతున్నారు, క్రీస్తువుగా జీవిస్తానంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆలయం అని ఒక న్యూ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడు, ఖాళీ జీవితం. ఒక మర్మం మీకు చెప్పమంటారు ఈరోజు? అపవాది, ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, బట్ దిస్ ద ట్రూత్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. అపవాది ఒక దేహాన్ని విడిచిపెడతాడేమో కానీ ఒక మనసును విడిచిపెట్టాడండి. అర్థమవుతుంది ఈ పాయింట్? అపవాది ఒక దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడో, యేసు రక్తం ద్వారా కడగబడుతుందో, యేసు నామం ఆజ్ఞాపించబడుతుందో, ఆ వ్యక్తి నుండి ఆ దురాత్మ అప్పటికప్పుడు విడిచి వెళ్ళిపోతుంది. కానీ అనేక సార్లు చూసింది ఏంటి తెలుసా? ఆ మనిషికి మళ్ళా తలంపులు, ఆ మనిషికి ఆలోచనలు. ఈరోజు ఎంతమంది మనసులో అపవాది ఇంకా ఏళ్తా ఉన్నాడండి. దేహంలో క్రియల్లో తప్పులు చేయట్లే, మనసులో మైండ్. Devil is trying to conquer the mind. Your mind is the battlefield.